జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్ర అభివృద్ధి చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధ్యక్షతన జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం చేపట్టవలసిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, వచ్చే పుష్కరాల నాటికి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో భద్రత తప్పనిసరి అని, ప్రసాద్ పథకాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ, చిన్నదన్వాడ గ్రామాల్లో రైతులు ఏరువాక పౌర్ణమి పండుగను నిర్వహించుకోలేదు. ఇథనాల్ కంపెనీ రద్దయిన రోజే మాకు అసలైన పండుగ అన్నారు రైతులు. ప్రజల సమిష్టి నిర్ణయంతో ఏరువాక పౌర్ణమి పండుగ లేక గ్రామాలు బోసిపోయాయి. ఇథనాల్ కంపెనీ రద్దయ్యే వరకు కూడా ఏ పండుగను కూడా నిర్వహించుకోవద్దని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినందుకు నిరసనగా ఏరువాక పౌర్ణమి పండుగను రైతులు నిర్వహించుకోలేదు.